సో గోల్డ్ కొనొద్దు ఒక 1 year దాకా అన్నారు. దీంట్లో ప్రధానంగా ఒక క్వశ్చన్ వస్తుంది. పైసలు నాయి, నేను సంపాదించుకున్నా, నేను గోల్డ్ కొనుక్కుంటా, నన్ను కొనొద్దు అంటానికి నువ్వెవరువా? నేను ఏం తినాలో, ఏం కొనాలో, ఏం కొనకూడదు, ఏం వండాలో, ఏం వండకూడదు నువ్వు చెప్పేది క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే, నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు. ఏ వ్యక్తి అయినా గోల్డ్ కొంటే లేదా వ్యక్తులు గోల్డ్ కొంటే గోల్డ్ ఉత్పత్తి, ప్రొడక్షన్, మైనింగ్ భారతదేశంలో లేదు. 100% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలా. మీరు కొంటారు షాప్లో, కానీ భారతదేశం దానికి అనుగుణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలా. భారతదేశంలో గోల్డ్ విదేశాల నుంచి 650 మెట్రిక్ టన్స్ ప్రయాణం దిగుమతి అవుతుంది. ఎప్పుడైతే దిగుమతి చేసుకుంటామో మన దగ్గర విదేశీ మారక నిల్వలు ఉంటాయి. ఇప్పుడు నిన్న ఈవినింగ్ వరకు లేటెస్ట్ డేటా ప్రకారంగా భారతదేశం విదేశీ మారక ద్రవ్యాల నిల్వ $691 బిలియన్. ఇందులో ఈక్వేషన్ ఏంటంటే, ఎప్పుడైతే గోల్డ్ కొనుగోలు పెరిగిందో మళ్ళీ మరోసారి కొనాలి అక్కడ. భారతదేశం అక్కడి నుంచి తెప్పించాలి కదా. ఎప్పుడైతే దిగుమతులు పెరుగుతాయో ఇక్కడ విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతాయి, రూపాయి రేటు వాల్యూ తగ్గుతుంది.